అవు కానీ బాగా ఎటు వెండే కనబడతాడు. బావి ఇంటికాడు ఉంటాడారా ఎటో తిరగవేండు. అవుగానక్క కవులాన్ని ఇంటి ముంగడికి వెళ్ళి రమ్మంటారు కానీ నువ్వేంది ఇంటి వెనకకి వెళ్ళి రమ్మను. నీకు తెలుసు కదరా తమ్మ, మా అత్త కొంచెంది దేనికైనా అనుమానమేరా. ఏం కొంట పోకున్నా కూడా మా ఇంట్లోకి వెళ్ళి నువ్వేమో కొంటవేనట్టు బదనం చేస్తుంది బావ ముంగట. అవును కానీ మరి చూస్తే మంచి ఉండదుగా మంద లేకుండా పోతున్నా అని మళ్ళీ అదొకటి. ఏమోరా ఆమె గసొంటిదానే ఇట్లకెళ్ళి రమ్మన్నారా తమ్మ, నువ్వు ఏమనుకోకు. ఇగో ఆమెకు ఏజ్ పడ్డది, ఆమె నోరు గిరిగిర గులగుల పెట్టి తాపుకోట అంటది, ఆమె పట్టించుకోకు మొత్తానికి. ఆమె గుణం అది కాదురా, మంది చెప్పిన మాటలకే అది అవుతుంది. ఇక ఉంతి ఏంది బావ మరి బావకి చెప్పు మెలా. అయినా కూడా లవ్వకే మాట్లాడతాడు. ఏం చేద్దాం మరి. తమ్మ ఇలా నీ బర్త్డే కదరా, గందుకే ఇట్లకెళ్ళి రమ్మన్నా. నీకోసం అంగి తీసుకున్నారా? నాకెందుకే బాబు కొనుక్కోమంటేనే కొనుక్కోలే నేను. తీసుకోరా తమ్మ, హ్యాపీ బర్త్డే. ఇది చూసింది అనుకో ఆమె కళ్ళల్లో మన్ను పోసుకుంటదిరా. ఇది ఇప్పుడేముంటావు ఏమో కానీ ఇది బాగా పట్టలే, అందుకే నాకు ఇస్తున్నావు, నాకు అర్థమైంది. తమ్మ గట్ల మాట్లాడుతావు. నేను ఆమెకు ఆయనకు అంగిలు కొంటానా? నీ బర్త్డే అని తీసుకున్నారా నేను. సరే కానీ బాబు నీ ఇటు వస్తున్నా అంటే ఒకటి పంపిండే, నీ ఖర్చులకు పైసలు పంపిండు. అరే నాకెందుకురా, నాకు వద్దు, నువ్వు ఉంచుకో. ఉంచుకో బాబు పంపినప్పుడు. అగో బావిచ్చిండ్రా నా దగ్గర ఖర్చు తీసుకోవద్దు నాకు. అగో ఏంగా తీసుకోరా, నేను కూడా బాబుకి చెప్పా నీ ఖర్చులోకి ఉంచుకో. మళ్ళీ ఆయన తెలుస్తుంది ఇడతాడే, ఎందుకు ఇచ్చరాలేవురా అంటాడు. నువ్వు కూడా చెప్పకురా, ఎట్లా తెలుస్తుంది బాబుకు, అక్కకి ఇచ్చిన అని చెప్పు. సరే పోయేస్తా మరి. సరేరా పైలం. సరేరా. సరే బావని అడిగినట్టు చెప్పు. సరేరా చెప్తా.